ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. రాత్రియు పగలను పాదములకు రాయి తగలకుండా, రాత్రియు పగలను పాదములకు రాయి తగలకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. మీ అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రం. దేవుని మాటలు విందాం కాసేపు. ఆయన ఒక చోట ప్రార్థన చేసి ఉండగా, ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయటం నేర్పమని అడిగారు. ప్రార్థన నేర్పమని అడిగారు. అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయునప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మేము మాకు వచ్చి ఉన్నాము 10 వాణి క్షమించి ఉన్నాము కనుక మా పాపములను క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల మార్గాన్ని తప్పించ, ఇవన్నీ చెప్పాడనమాట. ప్రార్థన చేయమని చెప్పాడు యేసయ్య. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు వీళ్ళు మనం ప్రార్థన చేసినప్పుడు పరలోక ప్రార్థన చేయాలి. పరలోక ప్రార్థన చేయమని యేసయ్య చెప్పాడన్నమాట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా చెప్పాడన్నమాట. మరియు ఆయన వారితో ఇట్లా, నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుడు నీ వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిము, నా స్నేహితుడు ప్రయాణము చేసు మార్గంలో నా వద్దకు వచ్చి ఉన్నాడు. అంటే ఆ స్నేహితుడు ఒకడంట ప్రయాణం చేసి మార్గంలో అలసి నా వద్దకు వచ్చి ఉన్నాడు అని చెప్పి ఈయన స్నేహితుడు దగ్గర వచ్చి అడుగుతున్నాడనమాట, 3 రొట్టెలు బదులిమ్మని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడిగేటప్పటికి అతడితో చెప్పిన వెడల అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున అతడు తన స్నేహితుడు అయినందున లేచి ఇయ్యక పోయినను అతడు సిగ్గుమాలి మాటికి అడుగుతున్నాడన్నమాట. అడుగుట వలన ఆయనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుతున్నాను. మాటకే సిగ్గుమాలి అడుగుతున్నాడంట. అతని స్నేహితుడు అటు మలని
మాటకి అతను నేను లెగలేను, నాతో చిన్నపిల్లలు పడుకుని ఉన్నారో నేను లెగలేను, నేను ఇవ్వలేను అని అంటే మాటకి సిగ్గు విడిచి అడుగుతున్నాడంట ఇమ్మని. స్నేహితుడు అని స్వాతంత్రంతో అడుగుతుంటే అప్పుడు అట్లాగే మనం ప్రార్థన చేయనప్పుడల్లా విసుగ్గా అడగాలన్నమాట. మనము ఇప్పుడు మా దేవుడు మనకే జవాబు ఇత్తలేదు, మన కార్యం చేయట్లేదు, మనం ఇంకెన్నాళ్ళు చేద్దాంలే ప్రార్థన చేసి మనం విసిగిపోయి కూర్చోకూడదు. మనం ప్రార్థన చేత ఉండాలి, ప్రార్థన చేస్తూ దేవుణ్ణి విసిగించాలన్నమాట. ఇక్కడ స్నేహితుడు ఈ స్నేహితుడిని ఎట్లా విసిగించాడో, నేను లెగలేను, నా పిల్లలు ఉన్నారు పడుకుని ఉన్నారో, నేను లెగలేను ఇవ్వలేను అంటే అన్నా కానీ అతన్ని మాటకి అడుగుతున్నాడంట. అడుగుతుంటే అతను ఇసుకుపోయి అప్పుడు వచ్చి ఇచ్చాడనమాట. అట్లాగే అతని ఇవ్వగలేంది మన పరలోక తండ్రి యేసయ్య కూడా మనకే ఇస్తాడు. మనం ఇసుగ్గా ప్రార్థనలో విసుక్కొనక ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను ఏమడిగాడో నీ ప్రాణం అడగలేదుగా, ఇక మోకాలు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. మోకాలు వచ్చి ప్రార్థన చేస్తే నీకు అద్భుతాలు చేస్తాడు దేవుడు. నువ్వు మోకాలు వచ్చి ప్రార్థన చేయకుండా ఆయన పడుకొని చక్కగా తిని పడుకుంటే నీ పక్షానే దేవుడు కార్యం చేస్తాడా? చేయడు. నువ్వు మెలకు కలిగి ఉండి ప్రార్థన చేయాలన్నమాట. ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ పక్షం కార్యం చేస్తాడనమాట. అలాగే ఒక ఊళ్ళో అంట, దేవుడి స్తోత్రం హల్లెలూయా, ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు ఉంటే అదే ఊళ్ళో ఒక ఎదవరాలు ఉందట. ఆ ఎదవరాలు నాకు నా పత్తి బాధికి న్యాయం తీర్చమని ఈ రాజు దగ్గరికి వెళ్ళిందంట. ఆ రాజు ఎవలో అసలే అన్యాయస్తుడు రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్తే ఆ రాజు అంటున్నాడంట, ఇవ్వాలరా అమ్మ, రేపురా ఎల్లుండిరా అంటున్నాడంట. ఈయన ఎప్పుడైతే రమ్మంటున్నాడు ఆ రోజుకి వెళ్ళి అక్కడ కూర్చుంటుందట. ఆయన ఇంటి ముందు కూర్చుంటుందట. కూర్చుంటుంటే చూసి ఇసుకుపోయాడంట. ఇసుకుదాలు వచ్చేసిందంట. పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్దామన్నా ఈవిడే ఎదురాలే ఎదురింగా ఉంటుంది. ఎదురింగా కూర్చుంటుంది. ఈవిడ మాకు చూసి వెళ్ళవలసి వస్తుంది. ఏంటి ఈవిడ ఇట్టగా నన్ను ఎగమ ఇచ్చేస్తుంది, నన్ను తొందర పెడుతుంది అని చెప్పి అప్పుడు ఆ ఎదురాలకే న్యాయం తీర్చేయాలని ఆ అన్యాయస్తు రాజుకే అనిపించిందంట. తీర్చేయాలి, న్యాయం తీసి పంపించేయాలి. ఈవిడి మానక ఎప్పుడు వస్తుంది, రామన్నప్పుడల్లా వస్తుంది. ఈవిడికి న్యాయం తీర్చి పంపించేయాలి. ఈ గోళ నాకు తప్పుద్ది అని న్యాయం తీర్చి పంపించాడంట. దేవుడి స్తోత్రం హల్లెలూయా. అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ అన్యాయస్తుడు రాజు మీకు న్యాయం తీర్చకాలేంది, నేను మీకు న్యాయం తీర్చనా అంటున్నాడు దేవుడు. మన దేవుడు ఎవరో ప్రేమామయుడు, కరుణామయుడు, జాలిగల దేవుడు. నువ్వు కన్నీళ్ళు పెడితే చూడలేడు, కన్నీళ్ళు తుడుస్తాడనమాట. కన్నీళ్ళు ప్రార్థన చేసావనుకో నీకు ఎమ్మటే కార్యం చేస్తాడు దేవుడు. నీ కన్నీళ్ళు బాసు బిందెలు తుడుతాడంట. నీ కన్నీళ్ళు తుడుతాడు. నువ్వు కన్నీళ్ళు పెట్టుకోకుండా ప్రార్థన చేయకుండా ప్రార్థన చేస్తాకే నువ్వు అలసిపోతే ఎట్లాగా? ఇప్పుడు నువ్వు కార్యం పొందుకోవాలంటే నువ్వు ఒళ్ళొంచక్కర్లే, మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేయకుండా ఉండి నా కార్యం చేస్తలా, నా కార్యం జరుగుతలా, నాకు దేవుడు కార్యం చేస్తలా అంటే నీకు ఎట్లా చేస్తాడు దేవుడు? కార్యం చేయాలంటే మనం కాడ ప్రార్థన చేయాలి కదా. మనం ప్రార్థన చేయాలి, విసుగ్గా ప్రార్థన చేయాలి. ఈ అన్యాయస్తుడు రాజు ఎట్లయితే న్యాయం తీర్చి పంపించాడో ఆవిడికి ఎదురాలకి, అట్లాగే మనం కూడా దేవుణ్ణి విసుగకుండా నిత్యం ప్రార్థన చేస్తూ ఉండాలి.
నీవు ప్రార్థన చేయి, ఇంకేం చేయమనలేదుగా దేవుడు నిన్ను. ప్రార్థన చేయి, ప్రార్థన చేస్తే నీకు కార్యం చేస్తాడు దేవుడు. ప్రార్థన కూడా చేయలేకపోతే ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే మన కష్టం ఎట్లా తీరుతుంది? మన కష్టం తీరదు కదా. ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండాలి. మన ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. మరి అట్లా ఒక భార్య ఒక భర్త చనిపోయాడంట. చనిపోతే వాళ్ళకి 2 కొడుకులు ఉన్నారంట. ఆయన మరి ఏం చేశాడో అప్పు చేసి చనిపోయాడంట. అది చనిపోయినాక తర్వాత వీళ్ళు వచ్చి యజమానులు ఆ పిల్లల్ని ఇద్దరిని తీసుకెళ్తామంటున్నారంట. నువ్వు వాడదానుగమ్మా, మరి ఈ పిల్లలు చిన్నపిల్లలు కదా, ఈ పిల్లలు ఏమి తెరవలేదు కదా, ఒక పని చేయి, వీళ్ళని మేము తీసుకెళ్తాం, మా బాకీ తీరేంత వరకు వీళ్ళని పని చేపించుకుంటాం మేము, తర్వాత బాకీ తీరినాక పంపించేస్తాం అని అన్నారంట. అంటే ఈవిడికి పిల్లల్ని పంపిస్తాం ఇష్టం లేక అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళిందంట. దైవజనుడి దగ్గరికి వెళ్ళి దైవజనుడిని అడిగిందంట, నా భర్త మీ సన్నిధిలో ఎట్లా సాగేవాడో మీకు తెలుసు కదా, ఎట్లా ఉండేవాడో ఎట్లా వచ్చేవాడో మీ వంట అని అడిగిందంట. అవునమ్మ వచ్చేవాడు, ఏంటి ఇప్పుడంటే అప్పుడు నా భర్త అప్పు చేశాడు చనిపోయే ముందు. అప్పు చేసి చనిపోతే మరి వాళ్ళు అప్పు చేసిన వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ పిల్లల్ని తీసుకెళ్తామంటున్నారు, మీ 2 పిల్లల్ని తీసుకెళ్తాము, వాళ్ళని పని చేపించుకుని మా బాకీ తీరే అంతవరకు పని చేపించుకుంటాం, తర్వాత మా బాకీ తీరినాక వాళ్ళని పంపిస్తాం అని అంటున్నారు. అంటున్నట్టే నాకేమో పిల్లల్ని పంపిస్తాకి ఇష్టం లేదు అని నా భర్త మీ ఎదుట ఎలా సాగేవాడో, దేవుడి సన్నిధిలో ఎలా సాగేవాడో, దేవుడి పనులంటే ఎలా ముందుకు వచ్చేవాడో మీకు తెలుసు కదా అని అందట. అనేటప్పటికి అవునమ్మా అని ఇప్పుడు దయచేయండి అన్నట. మీ ఇంట్లో ఏముందమ్మా చెప్పు అంటే, మా ఇంట్లో కొంచెం నూనె కొండ ఉందని చెప్పిందంట. నూనె ఉన్న కొండ ఉంటేను అప్పుడు ఈ దైవజనుడు తలుపేసుకుని మీరు మీ పిల్లలు నూనె కొండ ఉంది కదా, మీ వాడకట్లో ఒక ఖాళీ కుండలన్నీ తీసుకురండి, ఎరువు తీసుకురండి, అక్కడ పెట్టండి. ఈ కుండలో నూనె ఉంది కదా, కొద్దిగా నూనె ఆ కుండలో పోయింది అంటే కొద్దిగా నూనె పోతే ప్రార్థన చేసి ఆ కుండలన్నీ నిండిపోయినాయి అంట. నిండిపోయి ఇంకా నూనె ఉందంట. ఇంకా కుండలు ఉన్నాయి అమ్మ వాడకట్టి ఎక్కడన్నా అంటే లేవందంట. లేవంటే అట్లాగే మన ఇంట్లో ఏదో ఒకటి ఉండాలి. నూనె అంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన కలిగి మనం ఉండాలన్నమాట. ప్రార్థన కలిగి ఉంటే మన కార్యం జరిగిద్ది. ప్రార్థన లేకపోతే ఏమి లేకపోతే మన పక్షం కార్యం అట్లా జరిగిద్ది. కార్యం ఉంటే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి క్రియలు మనలో ఉంటాయి. మనం ప్రార్థన చేయలేదనుకో ఎవరి క్రియలు ఉంటాయి? సైతాను వచ్చేసి సొంతం చేసుకుంటాడు. దెయ్యం వస్తుందన్నమాట. ఒక దెయ్యం వెళ్ళంట 7 దెయ్యాలను తీసుకొచ్చిందంట. అట్లా ఉంటుంది. అప్పుడు మొదటికంటే కడపడి స్థితి ఎక్కువైందంట. అట్లాగే అట్లా ఉండకూడదు మనం. దెయ్యం వాళ్ళు దెయ్యాన్ని ఎలగొట్టేటప్పటికి దెయ్యం వెళ్ళిపోయింది కదా అని వీళ్ళు ఊరుకున్నారు. ప్రార్థన లేకుండా ఏమీ లేకుండా ఊరుకుంటే వెళ్ళిన దెయ్యం ఎక్కడ ఆవిడకి ప్లేస్ దొరక దెయ్యానికి మళ్ళీ ఆ ఇంటికే వెళ్ళి చూద్దామని వచ్చిందంట. వస్తే చక్కగా ఇల్లు ఊడ్చి అమర్చుందంట. ప్రార్థన చేయకుండా ఉన్నారు ఇల్లు. అప్పుడు వెళ్దాం అనుకుంటే నేను వెళ్తే మళ్ళీ ఆయన తీసుకొచ్చి కొడతారో నాకంటే ఇంకా 7 దెయ్యాలను వెనకాల పెట్టుకెళ్దాము అని చెప్పి 7 దెయ్యాలను వెనకాల పెట్టుకెళ్ళిందంట. అప్పుడు ముందు స్థితి కంటే వెనకాల స్థితి కడపడి స్థితి ఎక్కువైపోయింది. అట్లా మనం ఉండకూడదు. ప్రార్థన చేసి బిడ్డలుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించగా కామెను స్తోత్రం నైనా పరిశుద్ధుడు. ఇప్పుడు వరకునైనా మాతో మాట్లాడిన మా దేవ నీ స్తోత్ర ప్రార్థన జీవితం కలిగినైనా నూనె కలిగి మేము ఉండాలని చెప్పుకున్నారు తండ్రి. అలాంటి జీవితం
మేము కలిగి ఉంటాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగు పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా.